నమస్తే. తెలంగాణ ఉద్యమకారుడు గాదయ్య ఎన్నయ్య. సో ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు వాళ్ళ అదుపులోకి తీసుకొని 3 నెలలు కావస్తుంది. ఆయన పైన అనేక రకాలైనటువంటి కేసులు, ముఖ్యంగా ఉపా కేసులు సైతం కూడా పెట్టడం జరిగింది. ఏదైతే మావోయిస్టులకి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు, మావోయిస్టు భావజాలాన్ని పెంపొందిస్తున్నాడంటూ ఎన్ఐఏ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో 4 నెలల క్రితం జరిగినటువంటి ఏదైతే కట్టా రామచంద్రరెడ్డి, మావోయిస్టు పార్టీ కీలకమైనటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి కట్టా రామచంద్రరెడ్డికి సంబంధించినటువంటి అక్కడ అంతిమ యాత్రలో సందర్భంగా గాదయ్య ఎన్నయ్య కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలు కనుక ఇన్నట్టయితుంటే పెద్దగా మావోయిస్టుల పార్టీలోకి రావాలి, లేకపోతే మావోయిస్టుల కోసం మనం పనిచేయాలని చెప్పేసి ఆయన అన్నటువంటి మాటలు కూడా ఎక్కడ కూడా కనపడలేదు. సరే, అయినప్పటికీ కొంత మావోయిస్టులని అంటే ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టులను చంపకూడదు, మావోయిస్టులను చంపడం ద్వారా ఇప్పుడు ఒరిగేటటువంటిది ఏమీ కూడా లేదు, మావోయిస్టు పార్టీ కూడా ఆల్రెడీ రోజు రోజుకు పతనం అయిపోతుంది కాబట్టి ఆపరేషన్ కగార్ పేరు మీద ఇట్లాంటి బూటకపు హత్యలు సరైనటువంటి విధానం కాదు అంటూ ఆయన ప్రతి దగ్గర కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఆయనతో పాటు కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సైతం కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ ఒక పక్కన నాకు కూడా నోటీసులు రావడం జరిగింది. ఎన్ఐఏ అధికారులు నాతో పాటు రగన్నకి, మిగతా సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి, కొంతమంది సంబంధించినటువంటి ఆ రోజు మాట్లాడినటువంటి మావోయిస్టులకి సానుభూతిగా మాట్లాడినటువంటి వ్యక్తులకి కూడా ఎన్ఐఏ అధికారులు నోటీసులు కూడా జారీ చేసి విచారణకి రమ్మని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో గాదయ్య ఎన్నయ్య యొక్క ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇప్పటికే 3 నెలలు అయిపోయింది. ఆయన మరి చెంచల్గూడ జైల్లో ఉండి, ఒక పక్కన వాళ్ళ తండ్రి చనిపోయిండు, వాళ్ళ తల్లి చనిపోయింది. అయినప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి కేవలం 48 గంటల బెయిల్తో బయటికి రావడం జరిగింది. తన తల్లి యొక్క అంతిమయాత్రలో తన సంబంధించినటువంటి తండ్రికి సంబంధించినటువంటి అంత్యక్రియలలో కూడా ఆయన పాల్గొని ఇమ్మీడియట్గా మళ్ళీ జైలు అధికారుల ముంగట ఆయన సరెండర్ కావడం జరిగింది. ఈరోజు నిమ్స్ హాస్పిటల్కి గాదయ్య ఎన్నయ్య రావడం జరిగింది. ఇంతకుముందే గతంలో సైతం కూడా అప్పటికే ఆయన యొక్క ఆరోగ్యం క్షీణించడం, మిగతా ఉన్నటువంటి ఆయన హెల్త్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఆయనకు వృద్ధాప్యం కూడా మీద పడడం, అంటే దాదాపుగా ఏజ్ మీద పడుతున్నటువంటి కొద్దీ ఆయనకు రకరకాలైనటువంటి సమస్యలతోటి బాధపడుతున్నటువంటి గాదయ్య ఎన్నయ్యని ఆయన దాదాపుగా 65-70 సంవత్సరాలు ఉంటాడు. సో ఒక పక్కన మావోయిస్టులకి అనుకూలంగా మాట్లాడతాడన్నటువంటి ఉద్దేశంతో ఆయన అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే కాలుకు జరిగినటువంటి ఫ్రాక్చర్ కావచ్చు, ఇంతకుముందు కాలుకు ఇంతకుముందు గతంలో దెబ్బ తాకింది అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలోనే ఇలా వాళ్ళ కూతురు కావచ్చు, వాళ్ళ మిస్సెస్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల సమక్షంలోనే అన్ని పరీక్షలు కూడా జరపడం జరిగింది. సో ఆయన అప్పటికే చాలా అనారోగ్యంగా కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మెడకు పట్టి కనపడతా ఉన్నది. మిగతా సంబంధించిన ఆయన ఉన్నటువంటి చాలా బరువు కూడా తగ్గిపోయినట్టుగా మనకు స్పష్టంగా ఆయన చూస్తేనే అర్థమవుతా ఉన్నది. ఆయన నిమ్స్ హాస్పిటల్కి తీసుకుని వచ్చి అనేక రకాలైనటువంటి టెస్టులు చేయడం జరిగింది. దేంతో బాధపడుతున్నాడు, బీపీ డౌన్ అయిందా, లేకపోయినట్టు ఇంకా షుగర్స్ లెవెల్స్ ఏమైనా పడిపోయినాయా, వీటన్నిటి పట్ల కూడా అన్ని సంబంధించినటువంటి టెస్టులు నిమ్స్ హాస్పిటల్లో కూడా చేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఆయనతో పాటు కూడా హాజరు కావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి పోలీసులు చెంచల్గూడ జైలుకి మళ్ళీ తరలించేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. ఉపా కేసుల కింద ఆయన పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే మావోయిస్టు పార్టీని మార్చి 31వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అంతం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. చాలా మంది మావోయిస్టులు సైతం కూడా వేలాది మంది సంబంధించిన మావోయిస్టులు లొంగిపోతే వందలాది మంది సంబంధించిన మావోయిస్టులు సైతం కూడా ప్రాణాలను కూడా కోల్పోయినటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. సో ఒక పక్కన మావోయిస్టు పార్టీ అంతమైపోతున్నప్పటికీ, మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయినప్పటికీ మరి ఇట్లాంటి ఉపా కేసులని మరి ప్రభుత్వం ఇంత సీరియస్గా, ఎన్ఐఏ అధికారులు ఇంత సీరియస్గా తీసుకోవడానికి అర్థమేంటో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు, తండ్రి తల్లి కూడా చనిపోయినప్పటికీ కూడా ఆయనను రానివ్వకుండా, ఆయన అడిగినటువంటి 15 రోజుల పాటు నాకు బెయిల్ కావాలని చెప్పేసి కోర్టులో ఆయన పిటిషన్ వేసినప్పటికీ కూడా కేవలం 48 గంటలు మాత్రమే ఆయనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే మాత్రం గాదయ్య ఎన్నయ్య నిమ్స్ హాస్పిటల్కి వచ్చి చికిత్స పొందుతూ ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లో అనేక రకాలైనటువంటి టెస్టులు చేయించుకొని నెక్స్ట్ ఆయన జైలుకు వెళ్ళబోతా ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగింది? హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు డాక్టర్లు ఏమని చెప్పి? హాస్పిటల్ నిన్న ములాఖత్కి వెళ్ళినప్పుడు డాడీ ఇట్లా నాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది, రైట్ లెగ్ సెన్సేషన్, రైట్ సైడ్ అంతా సెన్సేషన్ తగ్గుతుంది, 2-3 సార్లు నడుస్తుంటే కూడా స్లిప్ అయిందంట రైట్ సైడ్ లెగ్. సో దానివల్ల ఇక్కడ నిమ్స్కి రాశారు, సివియారిటీ ఎక్కువ ఉందని చెప్పి నిమ్స్కి రాస్తే అంటే మేము మమ్మల్ని లోపల వరకు ఎలా చేయరు కదా, డాక్టర్ గారు ఏం చెప్పారంటే సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ రాశారు. మళ్ళీ స్పెసిఫిక్గా ఆయనకి ఇంతకుముందు 2010లో స్పైన్ సర్జరీ అయింది, L4 L5 దగ్గర లామినెక్టమీ అయింది, అప్పుడు సివియర్గా ఉండి సర్జరీ చేశారు. ఇప్పుడు ఈ జైల్లో ఉన్న ప్రాసెస్లో కింద వంగడము అది మధ్యలో కూడా ఎప్పుడు స్ట్రెయిన్ అయినా కూడా పెయిన్ వచ్చేది. ఇప్పుడు 3 months నుంచి దాదాపు 90 days నుంచి ఆయన జైల్లోనే ఉండడం, దానివల్ల ప్రాబ్లం అనేది ఇంకా అగ్రివేట్ అయ్యి ఇప్పుడైతే
రైట్ లెగ్ సెన్సేషన్ తగ్గుతుందంట. కంటిన్యూస్గా మంట ఉండడము, తిమ్మిరి ఉండడము ఇట్లా అవుతుంది. ప్లస్ ఈ లెఫ్ట్తో పోలిస్తే రైట్ లెగ్ సెన్సేషన్ అనేది తక్కువ అనిపిస్తుంది. నాకు నేను చూసుకున్నా కూడా తక్కువ అనిపిస్తుంది. డాక్టర్స్ కూడా టెస్ట్ చేశారు. ఇవన్నీ గాంధీలో టెస్ట్ చేశారు, ఇక్కడ కూడా టెస్ట్ చేశారంట. ఇవన్నీ ఫర్దర్గా మళ్ళీ అంటే ఎంత సివియారిటీ ఉంది ఏంటి అనేది చూడడానికి మళ్ళీ టెస్ట్ రాశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ డాక్టర్ గారు మళ్ళీ ట్యూస్డే ఫ్రైడే ఉంటారంట. మళ్ళీ నెక్స్ట్ వీక్కి మళ్ళీ రివ్యూ రాయడం జరిగింది. అంటే ఆయన ఆల్రెడీ డయాబెటిక్, బీపీ పేషెంట్, ఇవన్నీ కాంబినేషన్లో దాన్ని కొంచెం ప్రాబ్లం ఉంది. హెల్త్ బాగా డిస్టర్బ్ అవుతుంది. దాంతోపాటు ఈ స్పైన్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బోత్ రైట్ సైడ్ హ్యాండ్కి, లెగ్కి రెండింటికి తక్కువ అవుతుంది. చెయ్యి అంతా లాగడము, ఇట్లా బెండ్ అవుతే గిడ్డినెస్ రావడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని కంప్లైంట్స్ ఉన్నాయి. డాక్టర్స్ కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనికి ట్రీట్మెంట్ అయితే వెంటనే ఇమీడియట్గా చేయాలి అని చెప్పారు. గతంలో గాంధీలో కూడా చాలాసార్లు అసలు ఫస్ట్ 15 days ఆయనకి, ఫస్ట్ 10 to 12 days ఆయనకి కాట్ అవేమి ఇవ్వలేదు కదా. హ్యాండిక్యాప్ పేషెంట్, హ్యాండిక్యాప్ పర్సన్ అయినా కూడా ఇవ్వలేదు. సో గాంధీలో చూసినప్పుడు ఏంటంటే గాంధీలో డాక్టర్స్ చెప్పారు ఆయన అసలు బెండ్ అవ్వకూడదు, కింద కూర్చోకూడదు, స్క్వాట్ చేయకూడదు, ఇలాంటివి ఏం చేయకూడదు. సో ఖచ్చితంగా కాట్ అరేంజ్ చేయాలి అంటే ఒక 2-3 daysకి కాట్ అరేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇదే ప్రాబ్లమే మెయిన్గా స్పైన్ ఏంటంటే ఇప్పుడు జర్నీ చేయడం, ఇప్పుడు అటు ఇటు కోర్ట్కి తిప్పుతూ ఉంటారు, జర్నీ చేస్తూ ఉంటారు. అక్కడ పొజిషన్లో కూర్చోవాల్సి వస్తుంది, కింద కూర్చోవాల్సి వచ్చింది. ఫస్ట్ 15 days అసలు కంటిన్యూస్గా ఆయన కింద కూర్చుంటే లేవలేకపోయేవాళ్ళు. మామూలుగానే ఆయనని 10 years నుంచి అసలు బెండ్ అవ్వకూడదు, కూర్చోకూడదు అని చెప్పారు. ఇంకా దానివల్ల అది ఎక్కువ అవుతూ వచ్చింది, ప్రాబ్లం అనేది ఎక్కువ వచ్చింది. ప్లస్ షుగర్ లెవెల్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి డ్యూ టు ఫుడ్, ఇవన్నీ రీజన్స్ వల్ల షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. డాక్టర్స్ కూడా డైటరీ ఫుడ్ ఇవ్వాలని చెప్పారు, కానీ అన్ని ప్రొవిజన్స్ మనకి జైల్లో ఉండవు కాబట్టి దానివల్ల ఆయన బాగా హెల్త్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు మేజర్గా సెన్సేషన్ తగ్గడం ఒకటి, ఇంకా ముందు వెళ్తూ ఉంటే మజిల్ వీక్నెస్ కూడా 2-3 సార్లు కింద పడిపోయారంట, జైల్లోనే నడుస్తూ కింద పడిపోయారంట. సో ఈ సిమ్టమ్స్ అన్నీ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు. 3 నెలలు అవుతుంది కదా, 3 నెలలు అవుతుంది. అవును, 3 months. రెగ్యులర్ బెయిల్ కోసం ఏమైనా అప్లై చేశారా? మేము చేసామండి. లాస్ట్ మంత్ 23rd ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయాయి, బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. కానీ ఈ రోజు వరకు అయితే ఇంకా బెయిల్ ఆర్డర్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ అడ్జర్న్మెంట్ డేట్ మనకి 6th అని 9th అని చెప్పారు, కానీ 9th ఇవ్వలేదు. మళ్ళీ 13th అన్నారు, 13th ఇవ్వలేదు. మొన్న 18th అన్నారు, 18th ఇవ్వలేదు. నిన్న ఇవ్వలేదు. ఇట్లా బెయిల్ కూడా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. రకరకాల రీజన్స్ చెప్తున్నారు. ఒకసారి స్టెనో లేదని చెప్తున్నారు, ఒకసారి నేను బిజీగా ఉన్నా, ఇంకా ఆర్డర్ ప్రిపేర్ కాలేదని చెప్తున్నారు. ఇలా రకరకాల రీజన్స్ చెప్తున్నారు ఎంత అడిగినా కూడా. ఇలా ఇప్పుడు అయిపోయి ఇప్పుడు నిన్నటికి 1 month ఆర్గ్యుమెంట్స్ అయిపోయి కూడా ఆయన ఇప్పుడు 90 days అవుతుంది ఉండబట్టి. ఇంకా ఎలాంటి సపోర్ట్ కూడా మాకు అందట్లేదు, మేమే ఫైట్ చేస్తూ ఉన్నాం. కానీ అటు బెయిల్ ఆర్డర్స్ ఇవ్వట్లేదు, ఏం యాక్షన్ తీసుకోలేకపోతున్నాము. ఇటు ఆయన హెల్త్ చాలా డిటోరియేట్ అయిపోయింది. ఇలానే పోతూ ఉంటే మజిల్ వీక్నెస్ వచ్చి కనీసం నడవలేరని గాంధీలో డాక్టర్స్ కూడా చెప్పారు. అండ్ లేదండి, కాకపోతే నేను ఫిజియోథెరపిస్ట్ని కాకపోతే కొన్ని మెడికల్ రిపోర్ట్స్ అవి ఏమైనా ఉంటే నన్ను బయటకు వచ్చి అడిగితే నేను చెప్పడం జరిగింది. అది కూడా మాకు నిన్న ములాఖత్కి వెళ్తే తెలిసింది ఈ రోజు వస్తున్నారని, లేకపోతే ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. ఆయన సిక్కున్నాడు అనేది ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. నాకు ఇట్లా అవుతుందంటే వాళ్ళు గాంధీకి పంపిస్తున్నారు, అక్కడ మళ్ళీ అవే సేమ్ మెడిసిన్ రాసి పంపిస్తున్నారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది రూట్ కాజ్ వాళ్ళు చేయట్లేదు. ఇక్కడ మళ్ళీ టెస్ట్ రాశారంట, మళ్ళీ MRI CT స్కాన్ రాశారంట. రాసినప్పుడు మరి స్పైన్ ఎంత సివియారిటీ పెరిగింది ఇంతకుముందుతో పోలిస్తే, ఇప్పుడు అది ఇంతకుముందే ప్రాబ్లం చాలా ఉండింది, అది ఇంక ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అవును, చాలా వెయిట్ లాస్ అయ్యారు. మళ్ళీ 40 రోజుల గ్యాప్లోనే నానమ్మ తాత చనిపోవడము, ఇంకా అంత మెంటలీ ఫిజికల్లీ 2 రకాలుగా బాగా డిస్టర్బ్ అయిపోయారు.